Welcome viewers, welcome to Health, Fitness and Yoga. Myself Dr.Deepthi, trichologist and cosmetologist. ఇప్పుడు మనతో రాఘవ ఉన్నారు. వారి స్కాల్ప్ అనలైజ్ చేసి మనం జూమ్ అప్లో కనిపిస్తుంది మీకు స్క్రీన్ పైన. అసలు వారి రూట్ ఎలా ఉంది, ఒక రూట్ నుంచి ఎన్ని హెయిర్ ఉన్నాయి, స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. హలో రాఘవ, మీ స్కాల్ప్ అనలైజ్ చేద్దాం ఒకసారి. ఓకే, మీరు కూడా ఇందులో వాచ్ చేయొచ్చు. సో ఇదండి స్కాల్ప్ అనలైజర్, ఫాలిస్కోప్ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు రాఘవ గారికి మనం స్కాల్ప్ అనాలిసిస్ చేస్తున్నాము. ఇక్కడ చూడవచ్చును, ఆన్ అన్ యావరేజ్ వీరికి ప్రతి రూట్ నుంచి కూడా 2 హెయిర్ కనిపిస్తున్నాయి. 2 వెంట్రుకలు ఒక రూట్ నుంచి. చూసారా, ఇక్కడ ఈ రూట్ దగ్గర చిన్నపాటి సీబమ్ సెక్రిషన్స్ డాండ్రఫ్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇది డాండ్రఫ్గా పేర్కొనవచ్చును. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. అలాగే ముందు వైపు మనం చూసినట్లయితే హెయిర్ లైన్ దగ్గర చాలా థిన్గా ఉన్నాయి హెయిర్. ఇది మెల్లమెల్లగా ఈ లైన్ అనేది రిసీడ్ అయ్యే చోట సన్నటి హెయిర్ అనేది కనిపించడం చాలా కామన్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇక్కడ ముందు భాగంలో చూస్తే ఇలా థిన్గా కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా వెనక్కి వెళ్ళడం మొదలైతే కొంత థిక్గానే ఉన్నాయి. ఇక్కడ ఈ చిన్నది ఉంది చూసారా, ఇదేమో ఎప్పటి నుంచో ఉన్న హెయిర్ అనమాట. బాగా స్ట్రాంగ్గా ఉంది. ఒక రూట్ నుంచి 2, 3, 4 హెయిర్ కూడా ఉన్నాయి. అదే ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా ఫీబుల్గా ఉంది. ఈ రూట్ అనేది ప్రాపర్గా కనిపించట్లేదు. అక్కడి నుంచి సన్నటి హెయిర్ బయటకు వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇంత పెద్ద ఫాలికల్, ఇంత పెద్ద రూట్ మినియేచరైజేషన్ అయ్యి ఇలా చిన్నగా అయ్యి క్రమంగా ఇంత చిన్నగా అయ్యి తర్వాత స్మూత్గా స్కాల్ప్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది హెయిర్ లాస్ అనేది ర్యాపిడ్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫాలికల్స్ని గమనించవచ్చు అన్నమాట. కొంచెం కిందికి ఇక్కడ చూసినట్లయితే స్కాల్ప్ పైన వెనక వైపు అంటే నడినెత్తి భాగం నుంచి కొంచెం వెనక వైపుగా చూస్తున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంది హెయిర్. ఎందువలనంటే జనరల్గా వెనక బట్టతల వచ్చే ఛాన్సెస్ తక్కువ. అక్కడ సెల్స్ అన్నీ కూడా బాగా యాక్టివ్గా ఉంటాయి. కనుక బాగా హెయిర్ గ్రోత్ అనేది, హెయిర్ థిక్నెస్ అనేది మనం వెనక వైపుగా చూడవచ్చు అనమాట. థిన్నింగ్ అంతా కూడా మనకు ముందు భాగంలోనూ లేదా ఈ పై భాగంలోనూ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే డార్మెంట్గా ఉన్న రూట్స్ చాలా ఫీబుల్గా ఉంది. దాని మార్జిన్స్ అన్నీ కూడా కనిపించినట్టుగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా డార్మెంట్ సెల్స్ అన్నమాట. ఇక్కడ కూడా మీకు చిన్న సర్క్యులర్గా కనిపిస్తూ ఉంది కదా ఇమేజ్. ఇది రీసెంట్గా క్లోజ్ అయిన రూట్స్. రీసెంట్గా క్లోజ్ అయినవి, ఒక 3 లేక 4 నెలల క్రితం క్లోజ్ అయిన రూట్స్. వాటి నుంచి కూడా మనం హెయిర్ని రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ ఇస్తూ ట్రిగర్ అనేది తీసుకురావచ్చు. వాటిలో చక్కటి రెస్పాన్స్ తీసుకొచ్చినట్లయితే మొదటిగా చాలా థిన్ బేబీ హెయిర్ లాగా వస్తాయి. ఇలా ఉంటాయి అన్నమాట. బేబీ హెయిర్ అనేవి ఇలా థిన్గా చిన్నగా మొదలవుతూ ఉంటాయి. ఇవి బలం పుంజుకొని కొంత లెంత్ పెరిగేదాకా కూడా ఇలా పలుచగానే ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూసిన రాఘవ స్కాల్ప్ ఎలా ఉంది అనేది మనం చూసాం కదా. ఇలా కొన్ని డార్మెంట్ సెల్స్ ఉన్నాయి, కొన్ని మినియేచరైజేషన్ అయిపోతున్న సెల్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా మొదలు నుంచిగా ఉన్న హెయిర్ ఏమో ఇంత థిక్గా ఉంది. ఆ తర్వాత వచ్చినవేమో ఇలా థిన్గా ఉన్నాయి. తర్వాత ఇలా సన్నగా స్టార్ట్ అయ్యి కొన్ని నాళ్లకు ఇలా మూసుకుపోయే పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. అంటే హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీకు యావరేజ్గా ఇలాంటి థిక్నెస్ ఉంటుంది. ఈ టైంలో మీరు మంచి డైట్, సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి ఇలాంటి పరిస్థితికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మనం హెయిర్ అబ్యూస్ చేయడమే కాకుండా న్యూట్రిషనల్గా డెఫిషియన్సీస్ బోలెడు ఉన్నట్లయితే కనుక అది మళ్ళీ ఎప్పటికీ కూడా ఇదివరకట్లాగా థిక్నెస్ని పొందలేదు. అలాంటప్పుడు ఇలాంటి ఫేజెస్లో కనుక మనము క్లినికల్గా రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ లేదా పిఆర్పి ఇంజెక్షన్స్, ప్లాంట్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ లేదా మీసో కాక్టైల్ మీసోథెరపీస్ ఇచ్చినట్లయితే కనుక కొద్దిపాటిగా మరీ ఇంత థిక్నెస్ రాకపోయినా కానీ మినిమం థిక్నెస్ వచ్చే రకంగా మనం హెయిర్ని స్టిమ్యులేట్ చేయవచ్చునమాట.
సో వీరి విషయంలో మనం పెద్దగా ట్రీట్మెంట్స్ ఇవ్వకపోయినా చిన్న వయసు వారు కనుక మనం మంచి డైట్ని సజెస్ట్ చేయగలిగితే, లేదా దీంతో పాటుగా సప్లిమెంట్స్ని కూడా, అంటే వీరికి ఉన్న డెఫిషియన్సీస్ ఏమున్నాయో మనం బ్లడ్ టెస్ట్ రూపంలో తెలుసుకుని ఆ డెఫిషియన్సీస్ని పూడుస్తూ కనుక మంచి సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేయగలిగితే ఇక్కడ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి హెయిర్ లాస్ పూర్తిగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీరికి యాజ్ సచ్ మనం క్లినికల్గా ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయబోవడం లేదు. యాజ్ హీఈస్ యంగ్ ఎనఫ్ అండ్ హెయిర్ అనేది మళ్ళీ రివర్సిబులే, ఆ గ్రోత్ అనేది రివర్సిబులే కనుక మనం స్పెషల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ చెప్పడం లేదు. ఐఎమ్ సజెస్టింగ్ హిమ్ అ గుడ్ డైట్ అండ్ సప్లిమెంట్స్. ఇప్పుడు ఫీమేల్స్లో హెయిర్ లాస్ ఎలా ఉంటుంది, అది స్కాల్ప్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎలా కనబడుతుంది అనేది మనం చూద్దాం. షాజియా ఉన్నారు ఇవాళ మనతో. షాజియా స్కాల్ప్ చూద్దాం. ఓకే షాజియా, మీ స్కాల్ప్ అనాలిసిస్ చేద్దాం. షాజియా హెయిర్ గ్రోత్ కనుక చూసినట్లయితే చాలా బాగుంది. స్కాల్ప్ కూడా చాలా నీట్గా ఉంది. ఏ ఫంగై కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి కనిపించట్లేదు. అండ్ చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వస్తున్నాయి. మంచి గ్రోయింగ్ ఫేజ్లో ఉంది ఇప్పుడు తన స్కాల్ప్ అనేది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ సీక్రిషన్స్ చూడండి, ఆయిలీ సీక్రిషన్స్ బల్బార్ ఫామ్లో హెయిర్కి పట్టి ఉన్నాయి. అంటే తనకి కొంచెం జిడ్డు ఎక్కువగా వస్తుంది, చెమట ఎక్కువగా వస్తుంది, జిడ్డు కూడా ఎక్కువగా ఉంది అన్నమాట. ఇలా చిన్నపాటి ఇయర్బడ్ షేప్లో కనిపిస్తూ ఉంది మనకు ఆయిల్ అనేది. తనకి ఒక్కొక్క రూట్ నుంచి ఆల్మోస్ట్ 3, 2, 4 అలా వెంట్రుకలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి గ్రే హెయిర్. చూసారా, మీకు అక్కడ 2 స్ట్రాండ్స్ గ్రేగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇది గ్రే హెయిర్ అన్నమాట. సో చాలానే ఉన్నాయి గ్రే హెయిర్ అనేది. అక్కడ మళ్ళీ దొరికిద్దా మనకి? హెయిర్ టెక్స్చర్ చాలా బాగుంది కానివ్వండి. షాజియాకి గ్రే హెయిర్ ఉంది, ఎక్కువగా గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ మీకు చూసినట్లయితే. చాలా స్కాల్ప్ కండిషన్ మాత్రం చాలా నీట్గా ఉంది. స్కాల్ప్ మీద ఎటువంటి డాండ్రఫ్ కూడా కనిపించడం లేదు. కొద్దిపాటిగా డార్మెంట్ సెల్స్ అక్కడక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అండ్ దట్స్ క్వైట్ నార్మల్. ఇక్కడ కొద్దిపాటి స్పేసెస్ కనిపిస్తున్నాయి. ఫీమేల్స్కి ఎప్పుడైనా సరే ఈ కొరనల్ పార్ట్లో అంటే పాపిట భాగంలో కొద్దిపాటిగా థిన్నింగ్ అనేది సహజమే. సో మనం షాజియా స్కాల్ప్ చూసాం కదా, స్కాల్ప్ అంతా బాగానే ఉంది. గ్రేయింగ్ మాత్రం ఒక కన్సర్నే. ఎర్లీగా షీఈ్ యంగ్ బట్ స్టిల్ గ్రే హెయిర్ బాగా ఎక్కువగా ఉంది కనుక మనం ఈవిడికి ప్లాంట్ స్టెమ్ సెల్ థెరపీస్ బాగా సజెస్ట్ చేయవచ్చును. దీంతోపాటు మీసోథెరపీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలాన కూడా ఇలా ఎక్కడైనా థిన్నింగ్ ఉన్నా కానీ అక్కడ కొద్దిపాటిగా డెన్సిటీ అనేది క్రియేట్ చేయవచ్చును. సో ఓవరాల్గా గ్రే హెయిర్కి మాత్రం మనం స్టెమ్ సెల్ థెరపీని సజెస్ట్ చేయడమే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ స్టెమ్ సెల్ థెరపీ మాత్రమే కాకుండా చక్కటి డైట్, ముఖ్యంగా గ్రేయింగ్కి యాంటీగా పనిచేసే చక్కటి డైట్తో పాటు సప్లిమెంట్స్ని కూడా వీరికి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ వైజ్ కొద్దిగా వీ నీడ్ టు ఆస్క్ హర్ టు గో ఫర్ స్టెమ్ సెల్ థెరపీ. అదర్వైజ్ అంతా బాగానే ఉంటే కనుక మనం ఓన్లీ సప్లిమెంట్స్ అండ్ డైట్ని ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. ఇందాక మనం రాఘవ గారి కేసు చూసినట్లయితే కనుక తనకి అసలు ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయలేదు. బికాస్ తనకి గ్రోత్ వైజ్ అంతా బాగానే ఉంది, స్కాల్ప్ బాగానే ఉంది. ఇందాక మనం చూసిన రాఘవ కేసులో కనుక గ్రే హెయిర్ లేదు, స్కాల్ప్ ఓవరాల్గా బాగానే ఉంది, పెద్దగా హెయిర్ లాస్ లేదు అండ్ అబ్బాయి చాలా చిన్న ఏజే కనుక హెయిర్ లాస్ అనేది రివర్సిబులే కనుక మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేయలేదు. బట్ వీరి కేసులో ఏంటంటే గ్రేయింగ్ ఈజ్ ఎ కన్సర్న్, ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఈజ్ ఎ కన్సర్న్ కనుక మనం స్టెమ్ సెల్ థెరపీస్ని సజెస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో షాజియా, మీకు స్టెమ్ సెల్ థెరపీ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. అదర్వైజ్ మీకు ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ తప్ప వేరే పెద్ద ప్రాబ్లం అంటూ లేదు. యువర్ హెయిర్ గ్రోత్ ఈజ్ వెరీ గుడ్
మనకి గ్రేయింగ్ కోసం కొద్దిపాటిగా సప్లిమెంట్స్ డైట్తో పాటు స్టెమ్ సెల్ థెరపీని సజెస్ట్ చేస్తే దీనికి గ్రేయింగ్ పూర్తిగా కంట్రోల్ అయితే అవుతుందని నేను చెప్పలేను, కానీ కొత్తగా హెయిర్ అనేది గ్రేగా అయిపోవడం అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. పెద్దగా తేడా ఏమి కనిపించకపోవచ్చును, బికాజ్ షీ హ్యాస్ మోర్ గ్రే హెయిర్. ఆ గ్రే హెయిర్ని మనం ట్రీట్మెంట్ అయితే లేదు దానికి. కొత్తగా గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి ఈ ట్రీట్మెంట్స్, కానీ ఆల్రెడీ ఉన్న గ్రే హెయిర్ని మాత్రం మనం రివర్స్ చేయలేము. స్టెమ్ సెల్ థెరపీస్ అనేవి ఈ ఎర్లీ ఏజింగ్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఆపడానికి మెలనోసైట్స్ని తొందరగా చనిపోకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో స్లో డౌన్ చేయొచ్చు మనం ఈ ప్రొసీజర్ అనేది. ఫర్దర్గా డీటెయిల్స్ కోసము యూ కెన్ విజిట్ క్రౌన్స్ ఈస్థెటిక్ సొల్యూషన్స్ పంజగుట్ట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.